మరి యేసు ప్రభు పలికిన మొదటి మాట క్షమాపణ. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించగలిగే స్థితిలో మనం ఉన్నామా? యేసు ప్రభు వారు క్షమించగలిగాడు కాబట్టే, యేసు ప్రభు వారు క్షమించాడు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. క్షమాపణ గుణం మనకున్న గొప్ప వరం కావాలి, గొప్ప ఆస్తి కావాలి. నీ ఆస్తి ఏంటంటే నాకు ఒక ఇల్లు ఉంది, నాకు బండి ఉంది, నాకు కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది, మెడలో చైన్ ఉంది, ఓకే. అట్లాగే నీకున్న ఆస్తి ఏంటంటే క్షమాపణ గుణం. యేసు ప్రభు వారికి ఉన్న ఆస్తి, యేసు ప్రభు గారికి ఉన్న ఈ లోకంలో ఏంటంటే క్షమాపణ గుణం. ఆయన క్షమించాడు, నీవు కూడా క్షమించాలి. ఆమెనేనండి. నువ్వు క్షమిస్తున్నావా? నీ కుటుంబ సభ్యులను క్షమిస్తున్నావా? నీ బంధువులను క్షమిస్తున్నావా? నీ బిడ్డలను క్షమిస్తున్నావా? నీ పొరుగు వారిని క్షమిస్తున్నావా? నీ గుండె మీద చేసుకొని చెప్పి నీ ప్రార్థన చేసుకొని వెళ్ళిపో. రెండవదిగా దొంగని తన అధికారాన్ని ఉపయోగించి ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. ఆయన అధికారం గలవాడు. క్షమించేవాడికి అధికారం ఉంటుంది. నీ దగ్గర క్షమాపణ లేదు, అధికారం ఎక్కడ నుండి వస్తుంది? కాబట్టి ఆయన క్షమించాడు కాబట్టి ఆయన అధికారంతో అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మొదటి మాట ఆయన మనస్తత్వం అయితే, రెండవ మాట ఆయన అధికారం, మూడవ మాట ఆయన బాధ్యత. తన తల్లిని తీసుకొని యోహానుకు అప్పగించాడు. ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా లేదు నా తమ్ముడు చూసుకుంటారు పో అని అనుకోలేదు. ఆ మధ్యకాలంలో పేపర్లో చూశాను, 5 కుమారులు అంట. 5 కుమారులు అయితే ఓడన్నాడు కదా, నేల నీకు భోజనం పెడతా, రెండోడు నేల నీకు భోజనం పెడతా అంటే వాడు పెట్టలేదు, వీడు పెట్టలేదు. వీడు పెడతాడు, వాడు చూస్తాడు, వాడు పెడతాడు, వీడు చూస్తాడు. చివరికి వాళ్ళు రోడ్డు మీద చచ్చిపోయారు. దేవుని బిడ్డలంగా మరి మన పెద్దవాళ్ళ పట్ల మనము జాగ్రత్తను వహించాలి. ఇక నాలుగో మాట ఏంటి? ఏలి లామా సబక్తాని. తండ్రి కుమారుని వదిలేశాడు. వదిలేయకపోతే ఆయన శిలువ పైన వెళ్ళేవాడే కాడు. ఒకసారి యేసు ప్రభు వారు అంటారు, నేను ఆజ్ఞ ఇస్తే వ్యూహిత సైన్య సమూహమే దిగిపోతుంది. ఎవరితో నా మాట అంటాడు? పేతురుతో అంటాడు. యేసు ప్రభు వారిని ఒక సైనికుడు లాగుతుంటే పేతురు వెంటనే ఒక కత్తి తీస్తాడు, చెవులు నరికేసినప్పుడు వెంటనే అంటాడు, పేతురు ఎందుకంత తొందరపడుతున్నావు? అంటే నీకే ఆవేశం ఉందా? నీకే ఎంత కోపం ఉందా? నన్ను తీసుకెళ్తున్న వాడిని పట్టుకొని నువ్వు నరికేసావే. నేను కనుక ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే నా తండ్రి సైనికుని పంపించడా? వీళ్ళను చంపేయడా? వీళ్ళని నాశనం చేయడా? కానీ నేను అలా చేయడానికి ఇష్టపడట్లేదు అని అన్నాడు. అది దేవుని యొక్క విధేయత. ఐదవ మాట ఏంటి? దప్పికొనుచున్నాను, లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఆయనకు దాహమైంది. ఆయన దాహంలో కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎంత కఠినులు, హిస్సోపు పుడకకు తగిలించి చేతులు నీళ్ళగా ఇచ్చారు. చచ్చిపోతున్నప్పుడు తీయటి నీళ్ళు పోస్తారు, తులసి రసం అంటారు, ఇంకేదో రసం అంటారు, పవిత్రమైన రసం పోస్తారు. కానీ బ్రతికి చివరిగా మాట్లాడుతూ నేను దప్పికొన్నానంటే వారు చేదును రసంగా ఇచ్చారు. సమాప్తం. ఇక నాకు ఈ భూమి మీద నేను చేయడానికి ఏమీ లేదు. క్షమాపణ కూడా చూపించాను, పవిత్రత అంటే ఏంటో అంటే చెప్పాను, పరిశుద్ధత అంటే ఏంటో నేర్పాను, ప్రజలందరి పాపములకు శిక్ష నేను అనుభవించాను, అందరినీ పవిత్రులుగా చేశాను. ఇక నా పని సమాప్తమైంది. నీ పని సమాప్తమైనదా? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడే నీ చివరి రోజు అయితే నీవు ఇంకా ఏం చేయాలనుకుంటాను? నువ్వు శారీరకంగా చేసే కట్టడాల నిర్మాణాలు, డబ్బు గురించి ఆలోచన చేయకుండా నీ ఆత్మీయ జీవితానికి ప్రతిరోజు ఇది సమాప్తమైనదిగా అనుకుంటున్నావా? ఈ రోజున ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ పరిశీలన చేసుకుంటే, ఒకవేళ ఈ రోజు ఎంత 3 గంటలు అవుతుంది, మరి ఉదయం 6 గంటలకు నేను నిద్ర లేచాను, 6 నుండి 3 గంటల వరకు అంటే 6, 3, 9 గంటలలో నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకవేళ నేనే ఇప్పుడు చనిపోతే, ఒకవేళ ప్రభు రాకడ ఇప్పుడైతే నా ఆత్మీయ జీవితం సమాప్తి చేశానా? నా ప్రవర్తనను కాపాడుకున్నానా? పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు వారు సమాప్తమైనదని చెప్పారు. చివరిగా తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు. మరి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదెప్పుడు. మనం ఈ దేశం వాళ్ళం కాము, మనము భారతదేశం వాళ్ళమే, ఆధార్ కార్డు భారతదేశమే, కానీ ఖచ్చితంగా మనం ఈ దేశ వాళ్ళం కాదు. మనము పరలోకపు వాళ్ళము, మనం పరలోక సంబంధులం. ఆమేనండి. ఆమేన్. యేసు ప్రభు వారు మరణించి చనిపోయినట్టుగానే ఆయన శిలువపైన మరణించారు. మరి మనం ఎలా మరణిస్తామో తెలియదు. రోగంతో పోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు, మరి హార్ట్ అటాక్తో పోవచ్చు, ఎలాగైనా పోవచ్చు. కానీ ఏదో ఒకటైనా పోవడం మాత్రం చెప్పండి గ్యారంటీ. కానీ పోయడానికంటే ఒక 10 నిమిషాల ముందు నువ్వు ఏమని సాక్ష్యం చెప్పుకుంటావు? మనం ప్రతి వారము దానియేలు గారు సాక్ష్యం చెప్తారు,
జనవరి 1 అప్పుడు అందరూ సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ఒకవేళ నీ సాక్ష్యం చెప్తే నీ ప్రవర్తన గురించి సాక్ష్యం నువ్వే చెప్పబోయా అంటే నువ్వేమని చెప్తావు? నేను పొద్దున లేస్తేనే తాగుతాను, రాత్రి అయితే తాగుతానని చెప్తావా? నేను భూతమాట మాట్లాడతానని చెప్తావా? లేదు, నేను క్షమిస్తాను, నేను ప్రేమిస్తాను, నేను కనికరిస్తానని చెప్తావా? ఈ సాక్ష్యం ఉన్న వాళ్ళే దేవుని రాజ్యానికి చెప్పండి అర్హులు. అటువంటి సాక్ష్యం లేని వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కారు. దేవుడు పలికిన 7 మాటల ద్వారా, దేవుడు మనతో మాట్లాడిన 7 మాటలను బట్టి దేవునికి మహిమ. మరి ఆ యేసుప్రభు మరణం ద్వారా మరి అక్కడ మహిమ వచ్చింది. అట్లాగే మన బ్రతుకు ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. ప్రార్థన చేసి ముగించుకుందాం, తల మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసు తండ్రి, నీ మాటల ద్వారా మహిమ కలిగింది తండ్రి. నీకు మహిమ తెచ్చే పిల్లలంగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా వ్యక్తిగత జీవితం నీకు మహిమకరంగా ఉందా? నీ చావు ద్వారా కూడా నీవు మరణించిన విధానాన్ని చూసి సేనాధిపతి మహిమపరిచాడంట. ఒకవేళ మా మరణకాలం సమీపించినప్పుడు తండ్రి, మా తోటి వారు మమ్మల్ని గురించి ఏమనుకుంటారు? తండ్రి, మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పిల్లలందరూ కూడా ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో తండ్రి కూర్చున్న ప్రదేశంలో ఉండి మరి నీళ్ళ దాహానికి తండ్రి ప్రతి విధమైన బలహీనతను ఓర్చుకొని, నొప్పులను ఓర్చుకొని కూర్చున్నారు. వారందరికీ నీ ఆశీర్వాదాలు పంపమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మరి మాటలు చెప్పి ఉంటున్నారో మరి వారందరినీ మీరు దీవించండి. ఆశీర్వాదం, సంతోష్, అట్లాగే సమీయల్ గారు, అట్లాగే పౌలు గారిని బట్టి స్తుతిస్తున్నాను. మరి నీ పిల్లలకు నీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వండి. నీవు ఇంకనూ వారిని బలంగా వాడుకోనండి. వారి వ్యక్తిగత జీవితాన్ని దీవించండి. వారే కాదు, వింటున్న వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ విన్నవారికి విశ్వాసమును, ఆరోగ్యమును, సమాధానమును, శాంతికరమైన బ్రతుకునిచ్చి దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.